ఖమేనీలో మొత్తం దేశాన్ని టేక్ ఓవర్ చేసేసి ఒక మతశాంత సవాదంతో నింపేయడం వల్ల అమెరికా ఇట్లాంటి దేశాలు కూడా దాని మీద కన్నేసినాయి. ఈ దాడులు ఇవన్నీ జరగడం వల్ల ఇట్లా కాదు కరెక్ట్ అని చెప్పి ఎట్లాగోలాగా వాళ్ళను ఆ పరిస్థితి నుంచి మేము బయటకు తీసుకొస్తామని చెప్పిన. ఇందులో వాళ్ళ స్వార్థం కూడా ఉన్నది. ఇరాన్లో చాలా ఎక్కువగా ఆయిల్ నిల్వలు ఉన్నాయి. సో అక్కడ కన్నేసినటువంటి అమెరికా పోయి అందులో దూరి ఖమేనీకి వ్యతిరేకంగా పోట్లాడడం స్టార్ట్ చేసింది. ఇంకొక వైపు అణ్వాయుధాల తయారీకి సంబంధించి అమెరికా చాలాసార్లు ఇరాన్కి హెచ్చరికలు జారీ చేసింది. అణ్వాయుధాలు తయారు చేయొద్దు మీరు, అట్లాంటి ప్రయోగాలు చేయకూడదు మీరు అని చెప్పి చాలాసార్లు ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు చాలా ఏళ్ల నుంచి వాళ్ళను హెచ్చరిస్తూ వస్తూ ఉన్నాయి. గతంలో నెతాన్యాహు చాలాసార్లు ప్రకటించిండు ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తూ ఉన్నది, దాన్ని మానుకోవాలి అని చెప్పి. ఎందుకంటే ఆల్రెడీ ఒక క్రూరమైన దేశంగా దాని మీద ముద్రేసారు ఇరాన్ మీద. సో అట్లాంటి దేశం దగ్గర అణ్వాయుధాలు ఉంటే ఇంకా మిగతా దేశాలకు అసలు ప్రశాంతత ఉండదు, అగ్ర దేశాలకు వేటికి కూడా ప్రశాంతత ఉండదు. అట్లాంటి దేశం దగ్గర అణ్వాయుధాలు ఉండొద్దు అని చెప్పి వీళ్ళందరూ కూడా పోట్లాడుతూ ఉన్నారు. ఇక ఇంకొక రీజన్ ఈయన టార్గెట్ చేయడానికి ఈయన చాలా ఈ మతఛాందసవాదమైనటువంటి కొన్ని ఉగ్రవాద సంస్థలను తయారు చేస్తున్నాడనే ఆరోపణ కూడా ఉంది. ఏదైతే పాలస్తీనాలో హమాస్ ఉందో దానికి ఈయననే ఆర్కిటెక్ట్ అని చెప్పి చెప్తా ఉంటారు. అట్లాగే హెజ్బుల్లా ఒక 3-4 తీవ్రవాద సంస్థల్ని ఉగ్రవాద సంస్థల్ని ఈయనే తయారు చేసి పెట్టిండు. సో ఇట్లాంటి వాటిని న్యూట్రలైజ్ చేయాలి అంటే ఆ కీలకమైన వ్యక్తిని ఖతం చేస్తేనే అవి కూడా న్యూట్రలైజ్ అయిపోతాయి, ఆ సంస్థల ప్రాబల్యం కూడా తగ్గుతుంది అని చెప్పేసి అమెరికా చెప్తా ఉన్నది. సో ఇట్లాంటి సమయంలో ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ అటాక్ దిగిర్రు. గత కొన్ని నెలలుగా మనం చూస్తా ఉన్నాము, ట్రంప్ హెచ్చరిస్తా ఉన్నాడు ఇరాన్ని, మీరు సరెండర్ అవుతారా లేదు అంటే నేను సైనిక చర్యలకు దిగుతా అని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఫైనల్గా అటాక్ జరిగింది, ఖమేనీ ఖతం అయిపోయింది. సో ఇవన్నీ కారణాలతో ఇన్ని రోజులుగా నడుస్తున్నటువంటి వివాదానికి కంప్లీట్గా ఒక ఎండ్ కార్డు వేసినామని చెప్పి ఇప్పుడు ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు చెప్తా ఉన్నాయి. సో ఫైనల్గా ఖమేనీని హతం చేసేసి ఏవైతే భయాలు ఉన్నాయో ఎన్ని రోజులుగా ఇరాన్ వల్ల, ఆ భయాలన్నింటినీ కూడా మేము క్లోజ్ చేసినామని చెప్పి ఇజ్రాయెల్ అట్లాగే అమెరికా చెప్తా ఉంది. కానీ ఇప్పటికి కూడా ఇరాన్ పోరాడుతూనే ఉంది. ఇరాన్ 2 దేశాలకు సంబంధించి దాడులు చేస్తూ ఉన్నది. అట్లాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా బేస్ల మీద దాడులు చేస్తూ ఉన్నది.